అన్ని సిద్ధం చేసుకున్నారు. ఫస్ట్ ఏం చేస్తారు? వినాయకుడికి పూజ చేస్తారు కదా. చేసినప్పుడు గతంలో చేయాలి. చేసినప్పుడు ఏం చేయాలి? నమస్తే నమస్తే నమస్వరూపు విష్ణు స్వరూపుని ప్రతిష్ఠితాలు కూడా ఈశ్వర కుమార కల్పాకుల గడ్డు రాకుండా గుడ్డునైనా గడ్డ పెట్టుకోవాలి. అప్పుడు అష్టోత్తరం చదవమంటాడు పంతులు. ఆయన ఏదో చూపుతాడు. ఇప్పుడు నేను చదివిన అష్టోత్తరం ఏ పుస్తకాలను ఉండదు, అసలు పంతులకే తెలియదు. ఓం సాయితే సాయితే మహా ఓం ప్రవాయ ప్రవాయ మహా ఓం ఈశ్వరాయ మహా ఓం శంకరాయ మహా ఓం శుభాయ మహా ఓం వసంతాయ మహా ఓం బాలకాయ మహా ఓం భవాయ మహా విలోకాయ మహా విద్యాయ మహా ఓం విద్యారూపాయ మహా లక్షాయ మహా అరవిందాయ మహా శుభాయ మహా ఇలా నోటి ఆఖరి ఓం నానా విధ పుష్పకల పూజ కరిచేయాలి. ఇది బ్రహ్మజ్ఞానం గలవాడే బ్రాహ్మడు. మంత్రాలు చదివి గర్భాన్ని పుట్టినంత మాత్రాన బ్రాహ్మడు కాదు. ఇప్పుడు మంత్రాలు ఎక్కడికి వచ్చి దీనివల్ల బ్రాహ్మణం ఎందుకు రాదు? ఒక ప్రకటన మాకు ఏమైనా చేసి అంతైనా చేయొచ్చు. సరే, పూజలు చేసాం, యజ్ఞాలు చేసాం, యాగాలు చేసాం, ఏమేమో ఫలితాలు వస్తాయి. ఓకే, అంత ఎంతవరకు? ఇప్పుడు భాష పూజ కర్మలు అవి రెండో. ఇంకొక ఆయన మధ్య గురువులు మంత్రశీలములు. ఆయన చెప్పాడు అంతరోపాసనలు, అదే పరమయోగం అంటాడు. మూడవ ఆయన ఉత్తమ గురువు ధ్యాన యోగమే అసలైన యోగం అంటారు. ధ్యానం అంటే ఇక్కడ భాష పూజలు అనేవి ఆత్మజ్ఞాన పరంగా చూసుకుంటే అర్ధరహితము. మంత్రోపాసన మంత్రజపం అనేది అర్ధరహితము కాదు, కానీ అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అసలైన యోగమే ధ్యాన యోగము. ధ్యాన యోగ బోధకులే అసలైన గురువులు. ఒకసారి ప్రతిసారి గడి క్లాస్ సరే ఏమేమో చేసామంటే కథాది చేస్తాం, ఫలితాలు వస్తాయట. సర్వతీర్థములకు స్నానం వచ్చాను. 4 సముద్రాల వరకు భూమి మీద దానం చేసిన. సంపూర్ణ దక్షిణల గల యజ్ఞములన్నింటినీ చేసిన. 4 వేదములు పఠించడం వలన ఏ పుణ్యము కలుగునో అలాంటి పుణ్యాలన్నీ కూడా చంపబడుతున్న జంతువులను రక్షించడం వలన కలిగే పుణ్యములు అవన్నీ 16వ భాగానికి సమము కాదు అని మహాభారతం తెలియదు. ఒకసారి మహాభారతం కట్టించారు. పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అనేవి చేస్తాం. కానీ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకున్నాం. సర్వతీర్థములను స్నానము నచ్చిన. 4 సముద్రాల వరకు భూమిని దానము చేసిన. సంపూర్ణ దక్షిణల గల యజ్ఞములన్నింటినీ చేసిన. 4 వేదములు పఠించడం వలన ఏ పుణ్యము కలుగునో అలాంటి పుణ్యాలన్నీ కూడా చంపబడుతున్న జంతువులను రక్షించడం వలన కలిగే పుణ్యములు అవన్నీ 16వ భాగానికి సమము కాదు అని మహాభారతం సెకండ్ క్లాస్. 4 వేదములు పఠించడం వలన 4 వేదములు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఋగ్వేదం ఏం తెలియజేస్తుంది? సృష్టి గురించి తెలిపే తత్వము బ్రహ్మతత్వము. తర్వాత యజుర్వేదం పోషింపబడే తత్వం, ఇది స్థితి గురించి తెలిపే తత్వము విష్ణు తత్వము. మూడవది సామవేదం లయ గురించి తెలిపే తత్వము శివతత్వము. 4వది అధరణ వేదము పరమాత్మ తత్వం గురించి తెలిపేది. మరి యజుర్వేదం 2 భాగాలు ఉంటాయి. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంగా విభజింపబడింది. అవి 4, ఇవి 2. మళ్ళీ ఒక్కొక్కటి 4 భాగాలు. సంహిత మంత్రభాగము, బ్రాహ్మణం కర్మకాండలు, అరణ్యకం ఉపాసనా పద్ధతులు, ఉపనిషత్ నిరాకార పరమాత్మ తత్వము. అసలు ఉపనిషత్తులు ఎన్ని? 11. అందులో మనకు అందుబాటులో ఉన్నాయి 108. అందులో టాప్ 10 తీసుకుంటే ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, కృష్ణోపనిషత్, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్, తైత్రీయోపనిషత్, ఐత్రీయోపనిషత్, చాంద్రోగ్యోపనిషత్, బృహదారణ్యకోపనిషత్. ఇట్లా టాప్ 10 ఉపనిషత్తులు. అసలు ఫస్ట్ ఈశావాస్యం ఏం తెలియజేస్తుంది? ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముక్తి మొదటిది పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యతే. అంటే అర్థము ఈ సృష్టిలో ప్రతిదీ చుట్టూ పుట్ట అన్నీ కూడా ఏది సమస్తము పూర్ణమే. అంటే ఒక తల్లి 4 బిడ్డలకు అన్నంత మాత్రాన తల్లి అసంపూర్ణం అవ్వదు. తల్లి పూర్ణమే, బిడ్డలు పూర్ణమే. 100 1 తీస్తే ఎంతండి? 100 1 తీస్తే ఎంత? 0. అలాగే పూర్ణంలోంచి పూర్ణం తీస్తే, పూర్ణంలోంచి పూర్ణము తీస్తే మిగిలేది పూర్ణమే. అసలు ఉపనిషత్తు అంటే ఏంటి?
ఉప అంటే సమీపంగా, నీ అంటే క్రింద, షత్ అంటే కూర్చోవడం అన్నమాట. అంటే కింద కూర్చోవడం కాదు. ఆత్మజ్ఞాని అయిన గురువు అంతరంగానికి సమీపంలో ఉంటూ సమర్పణ భావంతో సేవిస్తూ ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడం అర్థము. బ్రహ్మజ్ఞానం అంటే దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏది ఉండదో అదే ఉపనిషత్తు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకున్నాం? 4 వేదములు పఠించడం వల్ల ఇవన్నీ చెప్పుకుని ఏం చెప్పారు ఇక్కడ? మిగతావన్నీ 16వ భాగానికి సమం కాదన్నాడు. ఏం చేస్తే చంపబడుతున్న జంతువులను రక్షించడం వలన ఈ ఒక్క పని చేస్తే, మనం తినకుండా చేస్తే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దానాలు, ధర్మాలు అవన్నీ 16వ భాగానికి సమం కాదు. ఇప్పుడు దీపారాజన మూల, పూజ మూల, యజ్ఞం మూల, యాగమే మూల, ఏది మూల? జ్ఞానము సజీవమైనది, అనంతమైనది, శాశ్వతమైనది. అనంతమైన జ్ఞానం మనకు తెలుస్తుంది, సామాన్య విషయం కాదు. ఇలాంటి కొన్ని జన్మలు పడతాయి జ్ఞానం తెలుసుకోవాలి, సామాన్య విషయం కాదు. ఈర్ష్య, దరిద్రం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమీ లేకుండా ఉండాలి. గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మార్పు రావడమే ధ్యానము. గతానికి ఇప్పటికీ మార్పు రావాలి. మార్పు అంటే ఏంటంటే అది ఎలా ఉండాలి? బుద్ధుడిలా ఉండాలి. బుద్ధుడు అంటే బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. బుద్ధుడు ఏం చేస్తాడు? మూస్తే చూసుకుంటాడు, తిరిగే తలంచుకుంటాడు. మరి మనం చేస్తాం మరి మార్పు వచ్చిందిగా ధ్యానం చేస్తాడంట. మరి మూస్తే తెలుసుకోవాలి, కాకపోతే తలంచుకోవాలి. అవి రెండు చేస్తేనే ధ్యానుడు, పెరగడ మాస్టరు. ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఆయన ఎన్లైట్మెంట్ అవ్వకముందరా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, భరద్వాజుడు. ఆయన ఒక సంస్థని, మన పిఎస్ఎస్ఎంలో ఆయన ఒక సంస్థ మెయింటైన్ చేస్తున్నాడు. అట్లా బుద్ధుడు ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ఈయన కూడా బుద్ధుడు ఒక సంస్థ పెట్టాడు. ఇప్పుడు ఒక వ్యాపారం పెడితే పక్కన ఒక వ్యాపారస్తులు పెట్టినట్టు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ భరద్వాజుడు ఇక్కడ బుద్ధుడు పెట్టిన మార్గానికి బాగుంది, ఈయన సంసారంలో నిర్మాణం శాసనం ఏదో చేస్తే సింపుల్గా ఉంటుంది, అందరూ ఇక్కడికి వస్తున్నారు, దానికి ఫలితం దక్కుతుంది. ఇక్కడ కొత్త వాళ్ళు, పాతవాళ్ళు, ఈ దగ్గరకు ఉన్న వాళ్ళు కూడా బుద్ధుడి దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈ భరద్వాజ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, అందులో నా సంస్థలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, నా సంస్థ ఉండదు. వ్యాపారస్తుడు చూడండి, వీడు వ్యాపారం ఉంటుంటే వాడికి వెళ్ళిపోతే అట్లాగా ఏం చేశాడు? ఒకసారి ఆ బ్రాహ్మణుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. ఆయన ఏదో చేసుకుంటున్నాడు, నీకు ఎక్కడ ఏం దొరకలేదా, ఇక్కడే పెట్టావా, నీకు ఏం ప్లేస్ లేదా, నీకు గుర్తుందా లేదా అని అలా అరగంట పెట్టాడు బుద్ధుడు. ఆ బ్రాహ్మణుడు ఆయన ఏం మాట్లాడలేదు. బుద్ధుడు అరగంట అయిపోయింది. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అన్నాడు బుద్ధుడితో, ఏమయ్యా నువ్వు నేను తిట్టిన దానికి నువ్వు తిట్టకపోతే ఓకే, ఎందుకు మాట్లాడాలని సమాధానం చెప్పమన్నాడు. అప్పుడు ఇలాగున్నా చేసుకుంది ఏంటంటే, అరగండి తిడుతున్నానయ్యా, నేను తిడుతున్నారండి, మీకు తెలియదండి నాకు అన్నాడు. తిడుతున్నానయ్యా, లేదు, సరే అన్నాడు. సరే నేను ఇప్పుడు చెప్తా అన్నాడు. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక శుభకార్యం. మాస్టర్స్ అదే వాళ్ళ బంధువులు అందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ బహుమానం తీసుకెళ్తాగా, మనం డబ్బు రూపాయలు వస్తువు రూపాయలు తీసుకెళ్తాగా. దగ్గర వాళ్ళు అయితే బంధువులు, బంగారు, వేరే ఫ్రెండ్స్ అయితే ఏ బహుమానం గిఫ్ట్ పట్టుకెళ్తారు. సపోజ్ అక్కడ ఏం జరిగింది? బహుమతులు స్వీకరించబడవు అని ఉంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారు? ఈ పట్టుకెళ్ళి బహుమతి తిరిగి తెచ్చుకోవడమే కదా, అక్కడే తీసుకోవడం మా అక్కడికి ఇవ్వడం. అప్పుడు అలాగే నీ అక్కడ ఎందుకు పట్టుకెళ్ళావు, ఆ బహుమతి తీసుకోలేదు, నువ్వు ఏం చేస్తారండి, నీకు తెచ్చేసుకుంటా అన్నాడు. ఓకే, అంతే కదా. అలాగే నీ తిట్లను నేను స్వీకరించలేదు, నీ తిట్లను నేను స్వీకరిస్తే నేను తిరిగి తిడతాను అన్నాడు. ఇప్పుడు ఎవరు బుద్ధుడండి? ఆయన బుద్ధుడా, మనం బుద్ధుడుగా? ఎంత శాతం ఉంది దగ్గర మన దగ్గర? గుర్తు 100లో కనీసం 50% కూడా ఉంది. ఎందుకు తిడుతున్నావు, దీని తిట్టడం మనం ఆరా తీస్తాం. మరి బుద్ధుడు అన్నాడా? అవి మనం స్వీకరిస్తున్నాం కనుక మనం అడుగుతాము. బుద్ధుడు స్వీకరించలేదు ఆ తిట్ల. నన్ను కాదు, నా శరీరాన్ని. ఆయన ఎవరు? ఆత్మ. నేను ఆత్మను. వాడు తిట్టేది నా శరీరాన్ని, నాకు సంబంధం ఏంటి? ఈ వెళ్తూనే పోతుంది. శరీరం శాశ్వతం కాదు, అశాశ్వతము. ఆత్మ శాశ్వతము. ఏ ఆత్మస్థితిలో ఉన్నట్టు అలా ఉంటాడు. మన ఫిజికల్ బాడీ భౌతిక శరీరంలో ఉన్నవాడు అలా ఉంటాడు. ఇక్కడ ధ్యానం అంటే మార్పు రావాలి, వ్యక్తిగత మార్పు రావాలి. మీకు 13 ఉంటాయి, ఒక 2 చెప్తా. ఇవి
2019లో పత్రిజీ గారు 13 వ్యక్తిగత సూచనలు. ఏంటండి మీరు ఇంత క్లాస్ తీసుకుని 13 వ్యక్తిగత సూచనలు, అది లేకపోతే మీరు ఎంత ధ్యానం చేసినా ఏమీ లేదు.